సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, మనం గతంలో అనేక సందర్భాలలో సాయిబాబా తత్వాన్ని, గురుతత్వాన్ని, అదేవిధంగా వేదాలు, ఉపనిషత్తులు మొదలగు వానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, వాటితో సమానంగా బాబా బోధలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలని, అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, కబీరు, ఇలా అనేక మంది మహాత్ముల యొక్క బోధలు, అదేవిధంగా బాబావారి బోధలు ఏ విధంగా ఒకే విధంగా ఉన్నాయనే అంశాల గురించి మనం మన ఛానల్లో చర్చించుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఒక ప్రత్యేక సందర్భంగా మనం భారత రాజ్యాంగ స్ఫూర్తి అనేటువంటిది సాయితత్వంలో కూడా ఉందా, ఉంటే అది ఎలా ఉంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజుకి 75 సంవత్సరాలకు పూర్వం 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. బాబావారు 1918వ సంవత్సరంలో సమాధి చెందారు. ఆ తరువాత 46 అంటే 28, 38, 28 సంవత్సరాల తరువాత భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. మరి బాబావారి తర్వాత 28 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి సాయితత్వంలో ఎలా ఉంటుంది అని కొంతమందికి అనిపించవచ్చు. ఇక్కడ సత్యము, ధర్మము అనేటువంటివి ఏ కాలంలో అయినా ఒకే విధంగా ఉంటాయి. అదేవిధంగా ఏ మహాత్ములు చెప్పినా, సామాజికవేత్తలు చెప్పినా, సంస్కరణవేత్తలు చెప్పినా ఒకే విధంగా ఉంటాయి. మరి ఈ భారత రాజ్యాంగం యొక్క పీఠిక అనేటువంటిది ముందు పేజీలో ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం మనం అనేటువంటి అంశాలని ఈ పీఠిక లేదా ప్రవేశిక అనే దాంట్లో తెలియజేయడం జరిగింది. మరి ఈ ఒక్క పీఠిక లేదా ప్రవేశికను మనం చదివితే భారత రాజ్యాంగం అనేటువంటిది దేనికోసం ఉద్దేశించబడింది, దేనికి మనం తయారు చేసుకున్నాం అనే విషయాలు అర్థమవుతాయి. మరి దీన్ని కనుక చూసినట్లయితే ఇది భారతీయ ప్రజలమైనటువంటి మేము దీనిని, ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము అనేటువంటిది ఈ పీఠికలో ఉంటుంది. మరి ఏ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించుకున్నాము అని చూసినట్లయితే భారతీయ ప్రజలమైనటువంటి మేము ఈ భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందించుకొనుటకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును అందరికీ అందజేయుటకు, భావములోను, భావ ప్రకటనలోను, విశ్వాసములోను, ధర్మములోను, ఆరాధనా పద్ధతులలోనూ స్వేచ్ఛను అందరికీ అందజేయుటకు, అంతస్తులోను సమాన అవకాశాలను కల్పించటంలోనూ, వ్యక్తి యొక్క గౌరవాన్ని నిలబెట్టడంలోనూ, జాతీయ ఐక్యతను పెంపొందించటంలోనూ, భారతీయుల మధ్య అఖండతను పెంపొందించటంలోనూ అవసరమయ్యేటువంటి సౌభ్రాతృత్వ భావనని నెలకొల్పుకొనుట కోసమై మేము ఈ రాజ్యాంగాన్ని 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదించుకొని మాకు మేము ఇచ్చుకొనుచున్నాము అనేటువంటిది దీని యొక్క సారాంశం. మరి ఈ రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి లక్ష్యాలు ఏమిటి, బాబా గారు ఆచరించి చూపించినటువంటివి ఏమిటి అనేది చూస్తే ఇవి రెండు ఒకటే అని మనకు అర్థమవుతుంది. ఇది ముఖ్యంగా భారత రాజ్యాంగం అనేటువంటిది ఏ లక్ష్యాలతో ఉంది ఒక్కొక్కటి చూద్దాం. సార్వభౌమ, ఇది లాస్ట్లో చెప్పుకుందాం. ఈ సార్వభౌమత్వం అంటే ఏంటి అనేటువంటిది. ఇక రెండవది సామ్యవాద. ఇక్కడ సామ్యవాద అని అంటే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. సామ్యవాదం అనగానే కమ్యూనిజం అనుకుంటారు. కమ్యూనిజం కాదు. కమ్యూనిజం అంటే ప్రజల దగ్గర ఏ విధమైన ఆస్తులు లేకుండా ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొని నిర్వహించేది కమ్యూనిజం.
ఇవి చైనా, రష్యా లాంటి దేశాల్లో ఉంది. ఇంకా కొన్ని దేశాల్లో ఉంది. అక్కడ నియంతల పాలన అనేటువంటిది జరుగుతుంది. ప్రజలకు పెద్దగా హక్కులు ఉండవు. కానీ సామ్యవాదం అంటే అది కాదు. సామ్యవాదం అంటే కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా అందరూ సమానం అని భావించటం, అందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించడం, అందరికీ సమాన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు, అదేవిధంగా ఏ విధమైనటువంటి వివక్షతలు లేకుండా సామాజికంగా అందరం సమానం, అందరం సోదరులం అనే భావన పెంపొందించడమే సామ్యవాదం. ఇదే సమతావాదం. మరి ఈ భావనని పెంపొందించాలి అని రాజ్యాంగం చెప్తూ ఉంది. మరి బాబాగారి దగ్గర చూసినట్లయితే ద్వారకామాయిలో ఆయన దగ్గర అన్ని కులాల వారు కూడా ఉండేటువంటి వారు, అదేవిధంగా అన్ని మతాలకు చెందిన వారు ఉండేవారు. అదేవిధంగా స్త్రీలు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు. ఎవరి పట్ల వివక్షత ఉండేది కాదు. చిత్రాతి చిత్రమైన విషయం ఏంటంటే బాబాగారి యొక్క ద్వారకామాయి మసీదులో ఈ దళితులు, బ్రాహ్మణులు, అలాగే అనేక కులాల వాళ్ళందరూ కూడా పక్కపక్కన కూర్చొని భోజనాలు చేసేవారు. అలాగే కలెక్టరు, భిక్షగాడు వాళ్ళిద్దరు కూడా పక్కపక్కనే కూర్చొని భోజనం చేసేవాళ్ళు. అలాగే స్త్రీలు, వితంతువులు కూడా ఆ కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొనేటువంటి వారు. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ భేదభావాలు కానీ ఉండేటువంటివి కాదు. ఇదే నిజమైనటువంటి సమతావాదం, సామ్యవాదం. నిజానికి భారతదేశంలో స్వతంత్రానికి ఎన్నో సంవత్సరాల ముందే ఈ సమతావాదం అనేటువంటిది ఈ బాబావారి ద్వారకామాయ మసీదులో అమలు చేయబడింది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే లౌకిక, ఇక్కడ కూడా మనకి అర్థం కాని విషయం ఏంటంటే లౌకిక దేశం అంటే ఏమిటి అని అన్నప్పుడు చాలామంది అనుకుంటారు ఇదేదో ఒక విచిత్రమైనటువంటి పదం అనుకుంటారు. ఎందుకంటే లౌకికానికి వ్యతిరేకంగా మతరాజ్యం అనేటువంటి భావన ఈరోజు మనకు వినిపిస్తూ ఉంది. అసలు ఈ లౌకిక అంటే ఏంటి, ఎందుకు మన దేశాన్ని లౌకిక అని తర్వాత కాలంలో చేర్చడం జరిగింది అంటే మానవుడికి మతం కంటే కూడా లౌకికమైనటువంటి అవసరాలు తీరడం ముఖ్యం అనేటువంటిది దీని భావన. ఏమిటి లౌకిక అవసరాలు అంటే మొట్టమొదట ఆకలి అవుతుంది. ఇది లౌకికమైనటువంటిది, మత సంబంధమైనది కాదు కదా ఆకలి అనేటువంటిది. ఆకలి అయిన వాడికి అన్నం పెట్టాలి, అలాగే బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టించాలి, మంచి రోడ్లు ఇవ్వాలి, మంచి కరెంట్ ఇవ్వాలి, మంచి నీళ్ళను అందుబాటులో ఉంచాలి, అలాగే విద్యను అందుబాటులో ఉంచాలి, ఆరోగ్యాన్ని అందుబాటులో ఉంచాలి. ఇదంతా కూడా లౌకికమైనటువంటి విషయాలే. ఇక్కడ ముందు లౌకిక అవసరాలు తీర్చాలి. అదేవిధంగా ఆధ్యాత్మికత అనేటువంటిది మనసుకు సంబంధించినటువంటిది. అంతేగాని దీనిని బయటికి ప్రదర్శించటం అనేటువంటిది వల్ల అయ్యేటువంటిది కాదు. అందుకని మన భారత రాజ్యాంగంలో మన దేశాన్ని లౌకిక రాజ్యంగా అభివర్ణించింది. అంటే ఇక్కడ మతం అనేటువంటి దానికంటే కూడా భౌతికమైనటువంటి అవసరాలు తీర్చడానికి సమానత్వ భావనలకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడింది. కొంతమంది అనుకుంటారు భారతదేశంలో మతమే కదా ముఖ్యం, లౌకికం కాదు కదా అని చెప్పి. కానే కాదు. మనం భారతదేశ చరిత్రను చూస్తే భారతదేశంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన సంపత్తి అనేటువంటిది ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన సంపత్తితో మనం జీవన విధానాన్ని కొనసాగించాం. అంతేగాని ఆధ్యాత్మికత పేరుతో తన్నుకోలేదు. అయితే అది ఎక్కడ ఎలా జరిగింది అనేది కూడా చూద్దాం. మనకి అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికత సింధులోయ ప్రాంతంలో, సింధు నది ప్రాంతంలో మనకి దొరికింది. మరి అక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద భవనాలు కానివ్వండి, పెద్ద పెద్ద రోడ్లు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, మెటలర్జీ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి విజ్ఞానమైనటువంటి ప్రపంచం అక్కడ మనం చూడటం జరిగింది. ఇదంతా కూడా లౌకికమైనటువంటి అవకాశాలు అందరికీ కల్పించబడటం వల్ల ప్రపంచంలోనే అతి గొప్ప నాగరికతగా దాన్ని చెప్పుకుంటా ఉన్నాం. అలాగే మనకి మొట్టమొదటి యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ, మరి ఇది కూడా ఆ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ తక్షక అంటే చెక్కువాడు అంటే కార్పెంటర్ అని అర్థం. మరి ఒక కాలంలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా సాంకేతిక పరికరాలన్నీ కూడా చెక్కతోటి తయారు చేసేవే.
మనకి రథాలు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, పడవలు కానివ్వండి, ఏతాములు కానివ్వండి, లేకపోతే నాగళ్ళు కానివ్వండి, అలాగే మగ్గాలు కానివ్వండి, కుమ్మరి చక్రాలు కానివ్వండి, ఏదైనా సరే ఈ చెక్కతోటి నిర్మించబడేటువంటిది. దానికి లోహాలను కూడా అదనంగా యాడ్ చేసేవాళ్ళు. మరి ఆ పని అంటే మనకి ఆయుధాలు అయినప్పటికీ కూడా బాణాలు కానివ్వండి, లేకపోతే మరి ఏవైనా సరే ఇవన్నీ తయారంతా కూడా వాటి ద్వారానే జరుగుతుంది. కాబట్టి అక్కడ ఈ లౌకికమైనటువంటి విజ్ఞానం అనేటువంటిది ఉచ్చ స్థితిలో ఉంది. ప్రపంచం నుంచి అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి విజ్ఞానాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు అనమాట. అందుకనే దానికి తక్షశిల అనేటువంటి పేరు ఏర్పడింది. ఇక వేదకాలంలో కూడా మనం చూడండి, మనకి చిత్రమైన విషయం ఏంటంటే ఋగ్వేదం మొత్తం మీద, అలాగే మొత్తం వేదాల మొత్తం మీద కూడా ముగ్గురు మానవులు, అంటే వాళ్ళు మనుషులుగానే పుట్టారు, కానీ వారు చేసినటువంటి గొప్ప కార్యాల వల్ల దేవతలుగా మారిపోయారు. దేవతలుగా మారిపోయినందువలన ఈ వేదాల్లో ఉన్నటువంటి అనేక మంది ఋషులు ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని మీరు దేవతలుగా మారిపోయారు, మీరు చేసిన గొప్ప ఘనకార్యాల వల్ల మీ యొక్క ఆశీస్సులు మాకు ఇవ్వండి అని ప్రార్థించేవాళ్ళు. ఆ మంత్రాలన్నీ కూడా ఈరోజు మనం వేదాల్లో చూడొచ్చు. మరి ఎవరు ఆ ముగ్గురు అని అంటే ఋభువు, విభువు, వాజుడు అనేటువంటి ముగ్గురు. వీళ్ళ ముగ్గురిని కలిపి ఋభువులు అంటారు. మరి వీళ్ళు చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే ఏ యజ్ఞాలో మత సంబంధమైన కార్యక్రమాలో కాదు. వాళ్ళు తయారు చేసింది ఏంటంటే గొప్ప రథాలను తయారు చేశారు. అత్యంత వేగంగా వెళ్ళేటువంటివి, ఎగరగలిగేటువంటివి అయిన రథాలను తయారు చేశారు. ఎందుకు వాళ్ళకి అంత గొప్పతనం అంటే ఆ కాలంలో యుద్ధాల్లో కానివ్వండి, వ్యాపారానికి కానివ్వండి, లేదు ఒక ఊరి నుంచి ఒక ఊరికి మనం వెళ్ళాలంటే కానివ్వండి, సరుకుల రవాణాకి కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈ రథాలు, వాహనాలు అనేటువంటి అవసరం. ఆ రోజుల్లో అత్యంత గొప్ప సాంకేతిక విజ్ఞానం అనేటువంటిది రథాల్లో ఉంది. కాబట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా పేరొందారు. అలాగే ఆయుర్వేదంలో కూడా వాళ్ళు చాలా గొప్ప నిష్ణాతులు. ఈ రెండు విద్యల వల్ల మాత్రమే వాళ్ళు దేవతలుగా మారారు. ఇవి లౌకిక సంబంధమైనటువంటివి. మరి ఆధ్యాత్మికం అంటే ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటిది, మనల్ని మంచి మార్గంలో నడవటానికి, జ్ఞానోదయాన్ని పొందడానికి. అందుకే మనకి కర్మయోగం అనేటువంటి చెప్పారు. నువ్వు కర్మలు చేయాల్సిందే, నీ శక్తి వంచన లేకుండా నీ యొక్క శక్తిని ఉపయోగించి కర్మలు చేయాలి అని చెప్పారు. కానీ ఆధ్యాత్మిక దృక్పథం అనేటువంటిది మన మనస్సులో ఉండాలి. కాబట్టి ఆ కాలం నుంచి చూసుకుంటే ఇప్పటికీ కూడా మనం లౌకిక అనేటువంటి పదానికి చాలా గొప్ప అర్థం ఉంది. అయితే మతపరమైనటువంటిది మనకు ప్రధానం కదా అని చెప్పి అనుకుంటారేమో, కానీ ఇక్కడ చాలా తప్పు. మతం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రదర్శనను కోరుకుంటుంది. ఇది ఒకసారి మనం గనక గమనించినట్లయితే, మీరు ఏదైనా సరే ఒకే మతానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాల సాంప్రదాయాల వాళ్ళు ఉంటారు. వీళ్ళని కనుక దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళ మీద చర్చ జరిపితే వీళ్ళు ఎప్పటికీ కూడా ఒక అభిప్రాయానికి రారు. ఎందుకంటే ఒక హిందూ మతంలోనే తీసుకుంటే శైవులు, వైష్ణవులు ఇలా రకరకాలు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక అభిప్రాయానికి రారు. అలాగే ముస్లింలు ఉన్నారు, వాళ్ళలో సున్నీలు, షియాలు, వాళ్ళు ఎప్పటికి కూడా ఒక అభిప్రాయానికి రారు. అలాగే క్రైస్తవులు ఉన్నారు, ఇక వాళ్ళలో ప్యూరిటన్లని, క్యాథలిక్లని, ఇంకా అనేక రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పటికీ ఒక తాటి మీదకి రారు. వీళ్ళు ఎప్పుడు ఘర్షణ చేసుకుంటూ వాళ్ళకు సంబంధించిన గ్రంథాలు ఏవేంటో చూపించుకుంటూ ఉంటారు. మీరు చూసినట్లయితే ఈ మతాన్ని నమ్ముకున్న ప్రతి సందర్భంలో కూడా అనేక యుద్ధాలు జరిగాయి. ఈరోజు కూడా మధ్యాసియాలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇస్లాం మతం మా మతరాజ్యాలని ప్రకటించుకున్నటువంటి ఇస్లాం దేశాలు ఏవి కూడా ప్రశాంతంగా లేవు, తన్నుకుంటూనే ఉన్నాయి. అలాగే క్రిస్టియన్ దేశాలు కూడా మొదట్లో అలాగే తన్నుకున్నాయి. వాళ్ళకి విరక్తి వచ్చేసి వదిలేశారు మతాన్ని. వదిలేసి వారందరూ కూడా లౌకిక పంథాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో కూడా దాదాపు మనకి 3000 సంవత్సరాల చరిత్ర పకడ్బందీగా ఉంది అనుకుంటే, కేవలం 200 సంవత్సరాలు మాత్రం మన దేశంలో ఈ శైవ వైష్ణవ సాంప్రదాయాల మధ్య ఘర్షణలు జరిగాయి.
మరి ఈ ఘర్షణల ఫలితంగా ఏమైందంటే మన సమాజం బలహీనపడిపోయింది. ముస్లింలు తర్వాత ఆక్రమించారు. అందుకని భారతీయులకు బాగా తెలుసు ఈ మతాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుంది అనేటువంటిది. కాబట్టి మతానికి ప్రాముఖ్యతను ఇవ్వరు భారతీయులు, కానీ ఆధ్యాత్మికతకి ఎక్కువ ఇస్తారు. అందుకే చాలామంది మన వాళ్ళకు మతం అంటే ఇది లేదు, మతావేశం లేదు, మతావేశం కాదు, ఆధ్యాత్మిక దృక్పథం అనేటువంటిది ప్రతి భారతీయుడికి ఉంటుంది. కానీ మతం పేరు చెప్పగానే ఉన్మాదంతో ఊగిపోయేటువంటి దృక్పథం భారతీయులకు ఉండదు. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళు ఆ జోలికి పోరు. మరి బాబాగారి దగ్గరని కనుక మనం చూసినట్లయితే ఆయన దగ్గరకు వచ్చిన ఎవరికి కూడా ఆయన మొట్టమొదట చెప్పేది ఏంటంటే ముందు అన్నం తినండి అనేటువంటిది ఆయన చెప్తాడు. ఆయన భక్తులకు కూడా ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడన్నా ఉండండి, ఆకలైన వారికి అన్నం పెట్టండి, దప్పికతో ఉన్నవారికి నీరు ఇవ్వండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, మీకు చేతనైతే ఇతరులకు సహాయం చేయండి. ఇవన్నీ లౌకికమైనటువంటివే. ఆధ్యాత్మికంగా ఆయన ఏం చెప్పాడు అని చెప్పంటే ఆయన ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరిలో దైవాన్ని చూడండి. ఇదే కదా చెప్పింది బాబా, ప్రత్యేకించి మళ్ళీ ఇంకేం చెప్పలేదు. చిత్రం ఏంటంటే మీరు భారతదేశంలో కానీ ప్రపంచంలో వేర్వేరు మతాలు ఉన్నాయి. మీరు ఏ ఆశ్రమానికన్నా, ఏ సాధువు దగ్గరికన్నా, లేదు ఏ పెద్ద ఆధ్యాత్మిక ప్రవక్త దగ్గరికన్నా వెళ్ళండి, వారు ఒక విధానాన్ని సూచిస్తారు, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తారు. కానీ బాబాగారు అలా ఎప్పుడు చెప్పలేదన్నమాట. ఆయన మొట్టమొదట ఆకలైన వాడికి అన్నం పెట్టాలి అనేటువంటి సిద్ధాంతాన్నే తెలియజేశారు. అలాగే ప్రజాస్వామ్య, గణతంత్ర, సరే ఇవి రెండు ప్రజలు యొక్క ఓటు వేసి ఎన్నుకునేటువంటిది. అలాగే గణతంత్ర అంటే మన అందరి యొక్క అభిప్రాయాలను మనం తీసుకునేటువంటిది. సో ఇవి కూడా బాబా గారి దగ్గర మనం చూడవచ్చు. అందరి యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే వారు కూడా అంగీకరించేటువంటి వారు. అయితే వారి పిచ్చి పిచ్చి ఆలోచనలు చెప్తే మాత్రం బాబాగారు ఇప్పుడు అంగీకరించేటువంటి వారు కాదు. అలాగే నమ్మకంలోనూ, విశ్వాసంలోనూ, ఆరాధనా పద్ధతుల్లోనూ స్వేచ్ఛ. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్లు బాబాగారి దగ్గరికి వెళ్తే బాబాగారు ప్రత్యేకించి ఈ విధానాన్ని మీరు ఫాలో కండి అని చెప్పలేదు. అక్కడ వైష్ణవులు ఉన్నారు, వారి పద్ధతుల్లో పూజ చేసుకునేవాళ్ళు. శైవులు వెళ్ళారు, వాళ్ళ పద్ధతిలో పూజ చేసుకున్నారు. ముస్లింలు వెళ్ళారు, వాళ్ళ పద్ధతుల్లో చేసుకున్నారు. పార్సీలు, జైనులు, అలాగే కొందరు క్రైస్తవులు, ఇలాగ అనేక రకాలైనటువంటి భక్తులు వెళ్తే వారి వారి సాంప్రదాయాల ప్రకారం వారు ఆరాధనలు జరుపుకునేవాళ్ళు. కానీ బాబాగారు ప్రత్యేకించి ఈ రకంగా చేయండి అని చెప్పలేదు. ఇది బాబాగారి యొక్క ప్రత్యేకత. మరి మన భారత రాజ్యాంగంలో ఆరాధనలో స్వేచ్ఛ అని ఏదైతే ఉందో అది బాబాగారి దగ్గర మనం స్పష్టంగా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఆరాధనలో స్వేచ్ఛ అని చెప్పి ఉండటమే కాకుండా కొంతమంది శ్రీరామనవమి హిందువులు చేసుకున్నారు, అలాగే ముస్లింలు ఉరుసు చేసుకున్నారు. రెండింటినీ ఒకే రోజు చేసుకుంటున్నారు. అసలు మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇలాగా వివిధ మతాల వాళ్ళు వివిధ సాంప్రదాయాలను ఒకే చోట ఆచరించడం ఎక్కడైనా చూస్తామో చూడండి. అంత గొప్ప భారతదేశం అండి మనది, అంత గొప్ప భారతదేశంలో. అందుకే ఈరోజు మనం బాబాని జగద్గురువు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మనం బాబాని చాలా తక్కువగా అర్థం చేసుకున్నాం ఇంకా ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆయనని మనం ఒక మతానికో లేకపోతే ఏదో ఒక దేవుడుగానో పరిమితం చేయాలనుకుంటున్నాం. కానీ ఆయన అవతారం ఈ విశ్వశాంతి కోసం ఏర్పడినటువంటిది. అలాగే అందరికీ సమానత్వం అనేటువంటి భావన బాబాగారి దగ్గర మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు అటు దళితులు కానీ, ఇటు బ్రాహ్మణులు కానీ, అటు డబ్బున్నవారు, డబ్బు లేనివారు, మహిళలు, వితంతువులు కూడా అందరూ సమానంగా ఆదరించబడేవారు. అక్కడ అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి. ఇంకా చిత్రం ఏంటంటే అసలు షిరిడి అనేటువంటిది ఒక దళితవాడ. మరి ఆ దళితవాడే ఒక పుణ్యక్షేత్రంగా మారిపోవడం జరిగింది. అలాగే సౌభ్రాతృత్వ భావన అనేటువంటిది, మరి అనేక మతాలకు చెందినవారు, అనేక కులాలకు చెందినటువంటి వారు అక్కడ సౌభ్రాతృత్వం, సొంత అన్నదమ్ముల్లా, సొంత కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసిపోయి ఉంటా ఉన్నారు. మరి ఈ రాజ్యాంగంలో ఏదైతే లక్ష్యాలను మనం నిర్దేశించుకున్నామో అవన్నీ కూడా మనకు సాయితత్వంలో కనబడుతూ ఉన్నాయి. మరి ఇంత గొప్ప సాయితత్వాన్ని మరి నిజానికి పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు కూడా బోధించాలి. ఎందుకంటే భారత రాజ్యాంగ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాయితత్వంలో ఉన్నాయి. మరి సాయిబాబా అనే ఎందుకు మీరు పెట్టాలి అని చెప్పి ఒక ప్రశ్న రావచ్చు.
ఇక్కడ సాయి బంధువులుగా మనం చెప్పేది ఒకటే. ఈ విధంగా ఎవరైతే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్నారో, అన్ని సాంప్రదాయాల్ని గౌరవించారో, అదేవిధంగా అందరినీ సమంగా ప్రేమించారో, ఇటువంటి వారు ఎవరైనా సరే ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క జీవితాలను కూడా పాఠాలుగా పెట్టమనే కోరుతున్నాం. ఎందుకంటే ఒక బాబాదే కాదు, నిజంగా అటువంటి వాడు. ఎందుకంటే భారత రాజ్యాంగ లక్ష్యాలు అవే కదా మనం రాసుకుంది. మనం ఏదైతే రాజ్యాంగ లక్ష్యాలు రాసుకున్నామో అటువంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా సమాజానికి చూపించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రోజున షిరిడి సంస్థాన్ వాళ్ళు కానీ, మన సాయి మందిరాలు కానీ, సాయి భక్తులు కానీ మర్చిపోతున్నటువంటి ఒక అంశం ఒకటి ఉంది. బాబా గారు విశ్వ పాఠశాలను, అక్కడ ఆధ్యాత్మిక గురుకులాన్ని ప్రారంభించారు ఆ ద్వారకామాయలో. అది సర్వమానవ సమతా నిలయం. అక్కడ అందరికీ కూడా జ్ఞానోదయం కలిగింది, కోరికలు తీర్చబడ్డాయి, అలాగే సరైనటువంటి ధర్మ మార్గం చూపబడింది. మరి ఆయన ఆనాడు ప్రారంభించిన పాఠశాల ఈరోజు యూనివర్సిటీ స్థాయికి ఎదిగి ఎంతోమందికి జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. అయితే ఆ సంస్థ చాలా బాగా ఎదిగింది. కొన్ని కోట్ల రూపాయలు షిరిడీకి వస్తున్నాయి. కానీ సాయి తత్వాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు? పుస్తకాలు ముద్రిస్తున్నారు, కేవలం వాటిని కూడా చాలకుండా. కానీ షిరిడీలో సత్సంగాలు అనేటువంటివి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఈ సత్సంగ సేవ అనేటువంటి కార్యక్రమాల ద్వారా వారు బాబా తత్వాన్ని ప్రచారం చేయాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాత్మిక చర్చలు నిర్వహించాలి, బాబా తత్వం ఏమిటి అనేటువంటి దాని మీద. ఇది నిజానికి మిగతా మందిరాలకి, సాయి తత్వ ప్రచారకులకు, సాయి భక్తులకు ఒక ఆదర్శంగా నిలవాలి. అప్పుడు వారు నిజమైనటువంటి సాయి తత్వాన్ని గ్రహిస్తారు. ఈరోజు అనేక మంది సాయిబాబాను కూడా ఇతర దేవుళ్ళలాగా పూజలకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. ఆయన తత్వాన్ని తెలియజెప్పడంలో వెనకడుగు వేస్తున్నారు. దీనివలన బాబా తత్వం అనేటువంటిది ప్రజలందరికీ చేరదు. అత్యంత విలువైనటువంటి మహానుభావుణ్ణి మనం కేవలం మనకు తెలిసి తెలియక అతి కొద్ది దానికి మాత్రమే పరిమితం చేసుకోవటం అనేటువంటిది మన అజ్ఞానం అవుతుందే కానీ నిజంగా ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకున్న వారం కాము. కాబట్టి మనం ఈ పదంలో ప్రయాణించాలి. చివరిగా ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తి సాయితత్వంలో ఉంది అని మనం అనుకున్నాం. అలాగే సాయిబాబా వారు తన జీవితంలో ఒక ఎంక్వైరీ సందర్భం జరిగినప్పుడు వారిని మీ మతం ఏది అన్నప్పుడు ఆయన కబీర్ మతం అంటారు. అంటే కబీరును ఆయన ఎంతగా గౌరవించేవాడు అనేటువంటిది అర్థమవుతుంది. అలాగే కబీర్ యొక్క పాటలను బాబాగారు పాడుతూ ఉండేవారు. 1918లో బాబాగారు సమాధి చెందారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత, అంటే 1920వ సంవత్సరం తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతీయ సామాజిక ఉద్యమాల్లోకి ప్రవేశించారు. ఆయన స్వతంత్ర భారతంలో ఈ రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం కూడా వహించారు. చిత్రం ఏమిటంటే అంబేద్కర్ గారు కూడా కబీర్ను తన మొదటి గురువుగా భావించేవారు, దానినే తెలియజేశారు. కాబట్టి మనందరం గ్రహించాల్సింది భారత రాజ్యాంగ స్ఫూర్తి అనేటువంటిది సాయితత్వంలో సంపూర్ణంగా ఉంది. సంపూర్ణ భారతీయత అనేటువంటిది సాయితత్వంలో సంపూర్ణంగా ఉంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.